ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ వ్యవసాయ కార్మికుల పట్ల రైతుల పట్ల అనేక ఇబ్బందులు పెడతా ఉన్నది. 3 సంవత్సరాల నుంచి రోడ్డు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా పట్టించుకోవడం లేదు. అనేక ప్రయాణికులు రోడ్డు బాగలేక రోడ్డుపై పడి హాస్పిటల్ పాలవుతున్నారు తప్ప ప్రభుత్వానికి సిగ్గొస్తలేదని చెప్పేసి ఈరోజు మనం ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈరోజు రోడ్లపై ఉన్న గృహాల్లో మట్టి కొట్టుకుపోయి రోన బారిన పడుతున్నారు. ఇండ్లకంతా మొత్తం మట్టి వెళ్తున్నది. అది ఎందుకు పరిస్థితి అనిపిడు. నువ్వు ఒక రోజు ముఖ్యమంత్రి కానీ ఎవరే కానీ ఒక్కరోజు వచ్చి మా ఇంట్లో ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి మనం హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి పేదలకు ఏమవుతుందో తెలుసని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు, అనేకులు తిరుగుతున్నారు, కానీ రోడ్డు కనిపిస్తలేదా అని చెప్పేసి కూడా మనం ప్రభుత్వానికి ఇప్పుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇది నీళ్ళ సమస్య కాదు. నువ్వు రోడ్ వేసిన దాకా ఇక్కడికి ఎప్పుడు వాగ్దానం ఇస్తావు బిడ్డ, ఈరోజు ఇంకా కళ్ళర్ లేదని కూడా ఈరోజు మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. అదేవిధంగా ప్రతి ఒక్క నీది ప్రాణం మాది ప్రాణం కదా, పేదోళ్ళు బైకులో పడి భార్యలు భర్తలు పిల్లలతో ఈరోజు సమయానికి వెళ్తే కూడా ఈరోజు హాస్పిటల్ పడి స్లిప్ అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు. అది నీకు తెలుస్తలేదా ముఖ్యమంత్రి అని కూడా ఈరోజు మనం హెచ్చరిక చేస్తా ఉన్నాం. హైబత్పూర్ నుంచి రైపల్లి వరకు రోడ్డు మొత్తం కంకరలేసి డస్ట్తో సహా ఇళ్ళలో జరుగుతుంది. మొత్తం అన్నంలో కానీ హోటళ్ళలో కానీ షాప్లలో కానీ ప్రతి పంటలలో కానీ శ్వాస తీసుకుంటే ముక్కులో కూడా పోతుంది. ఒక 4 వీలర్ ముంగట వెళ్తే ఒక 2 వీలర్ వెనక వెళ్ళడానికి వస్తలేదు. 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ. ఇప్పటికీ 2 సార్లు కాంట్రాక్టర్కి ఫోన్ చేసినాం. అయ్యా నువ్వు ఏం చెయ్యకు, ఒక ట్యాంకర్ ఇయ్యు మాకు, మేము దాంట్లో డీజిల్ వేసి 3 పుట్టలు మేము ఒక కూలింగ్కి పెట్టి వాటర్ వేపిస్తాము అంటే కూడా కాంట్రాక్టర్ ఇప్పటిదాకా ముంగట వస్తలేడు. కాంట్రాక్టర్ ఏం రెస్పాన్స్ ఇస్తలేడు. ఇప్పటికీ 2వ సారి. ఇప్పుడు లాస్ట్ మేము ఇక పెద్ద ఎత్తున ధర్నా చేసినాము. దీనికి కూడా ఇక ఏంటి మాకు పనిష్మెంట్ కాకపోతే పండడానికి కూడా సిద్ధం, రోడ్డు మీద తవ్వడానికి కూడా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. లేకపోతే మేము ఊడిచి వెళ్ళిపోతున్నది. పంటలు మొత్తం పత్తి చేన్లలో మొత్తం దుమ్ము పోయి మూటలో రిటర్న్ వెళ్ళిపోయారు పత్తి దెంపగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.